నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, నేషనల్ హైవేకి జస్ట్ 1.6 km డిస్టెన్స్లో విలేజ్ కానుకొని రీజనల్ రింగ్ రోడ్కి 2.5 km డిస్టెన్స్లో జస్ట్ 2.1 lakhs ఫర్ గుంట ఫ్రెండ్స్. 2,10,000కే గుంట ఫ్రెండ్స్. ఇంత మంచి ప్రాపర్టీ, ఇంత మంచి ఛాన్స్ ప్రాపర్టీ వస్తుంది. ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే కాల్ చేయండి ఫ్రెండ్స్. మధ్యలో సగం సగం చూసి కాల్ చేయకుండ్రి. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది 40 గుంటాస్ ఉంది ఫ్రెండ్స్. 1 acre ఉంది. ఇది గూడంగా విలేజ్ కానుకొని ఉంది. విలేజ్లో సీసీ రోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సీసీ రోడ్ కానుకొని ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఊళ్ళో ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది ఊరు కానుకొని ప్రాపర్టీ కొనాలనుకుంటారు చూడు, అట్లాంటి ఇది ఒక సువర్ణ అవకాశం ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ రావు ఫ్రెండ్స్. అందుకోసమే అట్లా కొనే వాళ్ళకి, మీరు కొనాలనుకునే వాళ్ళు తొందర విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక గీ ల్యాండ్కి మొత్తం కడిలేసినరు, ఫెన్సింగ్ ఇట్లా గుంజినరు. గీ ల్యాండ్ మీద ఎలాంటి కిర్కిర్లు, లిటిగేషన్స్ ఏమి లేవు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా అదే విధంగా దీనికి ప్రధాన మంత్రి కిసాన్ యోజన పైసలు వస్తున్నాయి మనకి. అదే విధంగా రైతు భరోసా పైసలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ నిన్నమన్నా. ఓకే, ఇక సాయిల్ విషయానికి వస్తే గీ సాయిల్ అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు మంచి సాయిల్ ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని పంటలకు అనువైన సాయిల్ ఇది, మంచి పొలము. ఇక వాటర్ విషయానికి వస్తే ఈ ఏరియాలో ఫుల్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇందులో బోర్డు గిట్లా లేవు, కానీ బోర్డు వేసుకుంటే ఫుల్ వాటర్ పడతాయి. ఎలక్ట్రిసిటీ పరంగా ఇబ్బంది లేదు, మనకు ఊరు కానుకొని ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? గీ ల్యాండ్ దీనికి యూజ్ అవుతుంది. గీ ల్యాండ్ మెయిన్గా చెప్పాలంటే ఊళ్ళో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి చాలామంది ఊరు కానుకొని ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కొట్టుకోవాలనుకుంటారు. అట్లాంటి సెట్ అవుతుంది. లేదు అంటే ఒక చిన్నపాటి వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటారు చూడు, అట్లా వెంచర్ స్టార్ట్ చేసినా కానీ విలేజ్ వాళ్ళే సగం ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే విలేజ్లో ప్లాట్లు లేవు, అందుకోసం ప్లాట్లు చేసినా కానీ సగం వాళ్ళే ఉంటారు. ఇంకా అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే శ్రీశైలం హైవే ఉంటేనే కొంచెం ముందు పోతే తిరుపతి హైవే స్టార్ట్ అవుతుంది. ఈ శ్రీశైలం హైవే కూడా 1.6 km కాబట్టి మనకు చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది. ఆడికెళ్ళి ఈ ఊరు వరకు బీటీ రోడే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 2.5 km. ఇట్లా మున్సిపాలిటీ కూడా జస్ట్ 3.5 km. ఇట్లా మంచి మంచి కనెక్టివిటీస్, మంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫుల్ గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీని లొకేషన్ నుంచి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. వెల్లండ మండల్ అవుతుంది, నాగర్కర్నూల్ డిస్టిక్ అవుతుంది. ఇక ఆమన్గల్ నుంచి 6 km ఉంటుంది. వెల్లండకి ల్యాండ్ నుంచి 9 km ఉంటుంది. ఇక శ్రీశైలం హైవేకి 1.6 km ఉంటుంది. ముచ్చాలరా ఫార్మసిటీ దాని ప్లేస్లో వస్తున్న 4th సిటీకి 12 km ఉంటుంది. 300 feet రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్కి 8 km ఉంటుంది ఫ్రెండ్స్. ఇక శ్రీశైలం హైవే మీద ఎగ్జిట్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్కి జస్ట్ 2.5 km ఉంటుంది. ఇక కర్తాల నుంచి 20 km ఉంటుంది. తుకుగూడ ఓఆర్ఆర్కి 46 km ఉంటుంది. హైదరాబాద్ నుంచి చూస్తే జస్ట్ 73 km ఉంటుంది. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఇది 2.1 lakhs ఫర్ గుంట మాత్రమే, 2,10,000 గుంట మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.